సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాసేపట్లో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరగబోతుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించబోతున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరగబోతుంది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించబోతున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎంపీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. మొత్తంగా దీనికి సంబంధించి మరింత సమాచారం తాడేపల్లి నుంచి మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవీందర్, మరికాసేపట్లో పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరగబోతుంది. సో ఎంపీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు సీఎం జగన్. డీటెయిల్స్ అంటే కార్తీక్, మరికొద్దిసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. తాడేపల్లిలోని పార్టీ అధినేత వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం అయితే జరగబోతుంది. ఇందుకు సంబంధించి అటు రాజ్యసభలో కానీ లోక్సభలో ఉన్నటువంటి మొత్తం 15 మంది ఎంపీలు కూడా హాజరు కాబోతున్నారు. ఎల్లుండి నుంచి జరగబోతున్నటువంటి పార్లమెంట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుసరించాల్సినటువంటి వ్యూహాల గురించి పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎంపీలకు దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. ప్రధానంగా మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో గడిచిన 45-46 రోజులుగా జరుగుతున్నటువంటి అత్యంత దారుణమైన రాక్షస కాండకు సంబంధించి ప్రధానంగా పార్లమెంట్లో చర్చకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సందర్భంగా కొన్ని ఆధారాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సేకరించిన నేపథ్యంలో వీటన్నిటి గురించి ప్రస్తావన అయితే ఎంపీలు పార్లమెంట్లో చేయబోతున్నారు. అటు రాజ్యసభలో కానీ ఇటు లోక్సభలో కానీ రెండు చోట్ల కూడా పెద్ద ఎత్తున పోరాటం అయితే చేయాలి. అట్లా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. అందులో భాగంగా గతంలోనే ఎంపీలు స్వయంగా అటు రాష్ట్రపతి దగ్గర నుంచి ప్రధానమంత్రిని కానీ కేంద్ర హోంమంత్రిని కూడా కలిసి విన్నవించినప్పుడు కూడా ఎలాంటి సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఆటవిక రాజ్యం కొనసాగుతూనే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు టార్గెట్ చేసుకుని తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి గోండాలు చేసినటువంటి స్వైర విహార నేపథ్యంలో ఈ పార్లమెంటు సమావేశాన్ని ఖచ్చితంగా మనం వేదికగా చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఇప్పటికే ఎంపీలు సూచించారు. దీని తాలూకు ఏ విధంగా వ్యూహాలు పన్నాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ అంశాల గురించి ప్రస్తావించాలి, అట్లాగే ఈ జరిగినటువంటి ఘటనలకు సంబంధించి కొన్ని ఆధారాలను ఏ విధంగా చూపించాలనేటువంటి అంశాల మీద మరికొద్దిసేపట్లో జరగబోతున్నటువంటి ఎంపీల సమావేశంలో జగన్ దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. అట్లాగే బుధవారం నాడు ఏకంగా వైఎస్ జగనే నేరుగా ఢిల్లీ వెళ్ళి అక్కడ ధర్నా కూడా చేయబోతున్న నేపథ్యంలో ఆ ధర్నాకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి ఏంటనే అంశాల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా వీటితో పాటు ఇక రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన హామీలు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయి. వీటి తాలూకు రాజకీయంగా ఏ విధంగా కూడా మనం వెనక్కి తగ్గాల్సిన పని లేదు, రాజీ పడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తూనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ ఏ వేదిక దొరికినా సరే ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా పోరాటం చేయాలనేటువంటి అంశాల గురించి కూడా జగన్ మరికొద్దిసేపట్లోనే ఎంపీలకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్దిసేపట్లో అంటే దాదాపు 10:30-11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఎంపీలు ఒక్కొక్కరుగా తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటూ ఉన్నారు. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ రవీందర్.